నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 32వ అధ్యాయం 29వ వచనం. యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడుడి. ఇతర గోత్రాలు వారు యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న దేశాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు వారికి తమ పూర్తి సహకారం ఉంటుందని, ఇతర గోత్రాలు వారు యుద్ధానికి వెళ్లేటప్పుడు కూడా యుద్ధంలో తాము ముందు ఉంటాము అని రూబేనీయులు, గాదీయులు ప్రతిజ్ఞాపూర్వకంగా మోషేకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే వారు తమకు యోర్దాను తూర్పు వైపున స్వాస్థ్యం ఇవ్వాలని, తమ కుటుంబాన్ని స్థానికంగా ఉన్న పట్టణాల్లో భద్రంగా ఉంచడానికి అనుమతించాలి అని షరతు పెడుతూ ఉన్నారు. మోషే ఈ గోత్రాల వారి విజ్ఞప్తి పట్ల సానుకూలమైన, ప్రతికూలమైన షరతులు విధిస్తూ వారి మనవిని అంగీకరిస్తున్నాడు. గాదీయులు, రుబేనీయులకు తక్కిన 10 గోత్రాలకు మధ్య ఉన్న ఈ ఒప్పందానికి మోషే మధ్యవర్తిగా, సాక్షిగాను, ఉత్తరవాదిగాను యెహోవా ఉన్నాడు. ఈ ఒప్పందానికి గాదీయులను, రుబేనీయులను సమ్మతి తెలియజేశారు. మోషేకు దాసులమైన మేము అని చెప్తున్న వీరు దేవునికి కూడా దాసులే. ఈ 2 గోత్రాలు మోషే చెప్పినట్లుగా చేస్తామని ప్రకటించారు. 16-19 వచనాలలో యోర్దాను పడమటి భాగాన్ని జయించట్లో తమ బాధ్యత నుండి తప్పించుకునే ఆలోచన లేదు అని రూబేను, గాదు మోషేకు ఉత్తరమిచ్చారు. వారి పనులు పూర్తి చేసుకుని కనాను జయించుటకు యుద్ధమునకు సిద్ధపడి తమ సోదరులతో సాగిదమని మోషేకు తెలియజేశారు. వారు చెప్పిన ఈ ఆలోచనకు సమ్మతించి ఆ ప్రకారం వారు చేసిన ఎడల వారు కోరుకుని యోర్దాను ప్రాంతమంతటినీ స్వాస్థ్యంగా పొందెదరని వారికి మాట ఇస్తూనే, మీరు ఇచ్చిన మాట ప్రకారం చేయకపోతే మీరు దేవుని దృష్టికి పాపము చేసిన వారు అవుతారు, అనగా వారి పాపమునకు తగిన శిక్షను తగిన సమయంలో పొందెదరు అని మోషే వారిని హెచ్చరించాడు. చేయదగిన పని శక్తివంచన లేకుండా చేయడము దేవుని దృష్టికి యోగ్యమైనది. మన పరిస్థితులలో మన పక్షంగా యుద్ధం చేయవాడు ఆయనే. కనుక మన ముందు ఉన్న ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం దేవుని శక్తిని పొందుకున్నటకు దేవుని సన్నిధిని నిలువబడి ఆయనకు విజ్ఞాపన చేస్తే మన ముందు ఎలాంటి యుద్ధమైనా దానిని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆమేన్.